Good morning. Welcome to Target Groups 1 to 3. We are always focused towards the target. Today quote: ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. సో మనం చెప్పాల్సిందేం లేదు దీంట్లో. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. మన భాషలో మాట్లాడుకుంటే మీరే చాలాసార్లు చూసింటారు, చదువుతాం కానీ ప్రాక్టీస్ చేసే లోపు బిట్స్ చేస్తుంటే మనం చేయలేం. సో ప్రాక్టీస్ చేస్తున్నా మనం నిరాశ చెందకూడదు. అరే ఒకటి చేసిన వెంటనే తప్పు చేశాను రావట్లేదే అని అనుకోకుండా మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం ఆ సబ్జెక్ట్ మీద మనకు పర్ఫెక్ట్ గ్రిప్ వస్తుంది అన్నమాట. సో డైలీ మనం ప్రాక్టీస్ మన ఛానల్లో చేస్తూనే ఉన్నాం. మీరు కూడా చేస్తూనే ఉండండి, చూడండి. మీరు ఒక వీడియోతో మన ఛానల్లో ఒక చాప్టర్ మొత్తం కవర్ చేస్తున్నాను. చాలా చాలా యూజ్ అవుతుంది. సో అందరూ డైలీ వీడియో మార్నింగ్ చూసేయండి. ఇంకా డే అంతా మీరు వేరే పని చూసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇవన్నీ డైలీ నేను చెప్పేదే. నేను అడిగిన క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలు టచ్ అవుతాయి అని అడిగాను. ఆంధ్రప్రదేశ్కి టచ్ అయ్యే రాష్ట్రాలు ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. 4 రాష్ట్రాలు మాత్రమే టచ్ అవుతాయి. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఛత్తీస్గఢ్ టచ్ అవ్వదు. రాష్ట్రం విడిగొట్టినప్పుడు ఛత్తీస్గఢ్ టచ్ అయ్యేది. దాని తర్వాత తెలంగాణలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సో దానివల్ల ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్కి టచ్ అవ్వదు. సో టచ్ అయ్యే రాష్ట్రాలు ఏమేమంటే ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. 4 రాష్ట్రాలు మాత్రం టచ్ అవుతాయి. నేను ఇంకోటి అడిగాను, మన దేశంలో ఎన్ని బైకామెరికల్ అంటే ద్విసభా విధాన రాష్ట్రాలు ఉన్నాయని అడిగాను. 6 ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్. మన మ్యాప్లో చూసుకుంటే బాగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్. ఈ 6 రాష్ట్రాలకి ద్విసభా విధానం ఉంది. ఓకే, ఈరోజు అడిగే క్వశ్చన్, కౌన్సిల్లో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి? కౌన్సిల్కి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది ఎలక్ట్ అవుతూనే ఉంటారు. అంటే నామినేట్ 5 విధాలుగా దీనికి ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. 1/3 విధానం, 3 మంది. అది ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది? సో ఇది క్వశ్చన్. సో మన సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. సో డైలీ మనం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్స్, మన తెలుగు మీడియంలో కూడా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిష్ ఆక్రమణలు. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఉంది. సో నేను చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 1 సైడ్ అన్నీ చదవాలి, ఆ తర్వాత ఆ నెక్స్ట్ సైడ్ అన్నీ చదవాలి. ఇటు సైడ్ ఏమున్నాయి? ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ యుద్ధాలు జరిగేటప్పుడు ఈ యుద్ధాలు ఎవరి బ్రిటిష్ యొక్క గవర్నర్ల చేత చేయబడ్డాయి? లార్డ్ మెకాట్లే, వారెన్ హేస్టింగ్, కారన్ వాలిస్, లార్డ్ వెల్లెస్లీ. ఈ యుద్ధాలు ఎవరి కాలంలో జరిగాయో అవి జత చేయండి. ఆంగ్లో మైసూర్ వారు, ఆంగ్లుల తరపున ఏ గవర్నర్ యుద్ధం చేయబడ్డాడు? సో అది క్వశ్చన్. ఇంకా తెలుగులో చూసుకున్నా సరే, 1వ ఆంగ్లో మైసూర్ వారు, 2వ ఆంగ్లో మైసూర్ వార్, 3వ ఆంగ్లో మైసూర్ వార్, 4వ ఆంగ్లో మైసూర్ వార్. ఆప్షన్ చూసుకుంటే లార్డ్ మెక్ కార్ట్లీ, వారెన్ హేస్టింగ్, కారన్ వాలిస్, లార్డ్ వెల్లెస్లీ. సో మనం ఒకసారి చూసుకుంటే తెలిసిన వాళ్ళంతా దయచేసి కమెంట్ చేయండి. ప్రాక్టీస్ అవుతుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ముఖ్యం ఇప్పుడు మనకు. సో నేను ఆన్సర్ వెళ్ళిపోతాను. ఒకసారి మనం మొత్తం ఒకసారి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వస్తే మనం చూసుకుంటే
మొదటి ఆంగ్లో మైసూర్ వార్ హైదర్ అలీ వర్సెస్ మెకాట్నీ జరిగింది. రెండో మైసూర్ వార్ హైదర్ అలీ వర్సెస్ వారెన్ హేస్టింగ్. హైదర్ అలీ 2 సంవత్సరాలు యుద్ధం చేసి మరణిస్తే అప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చాడనమాట. అంటే ఇక్కడ 1780 1784 మధ్యలో జరిగింది. 1780 నుంచి 1784 మధ్యలో జరిగింది కాబట్టి దీంట్లో 2 సంవత్సరాలు ఏమో హైదర్ అలీ చేస్తాడు, 2 సంవత్సరాలు ఏమో టిప్పు సుల్తాన్ చేస్తాడు. కానీ నో రిజల్ట్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కారన్ వాలిస్ వర్సెస్ టిప్పు సుల్తాన్. మూడవ యుద్ధంలో కారన్ వాలిస్ నిజాంని వాళ్ళని మరాఠాలని మద్దతు తీసుకుని యుద్ధం చేస్తాడు. 4వ ఆంగ్లో మైసూర్ వార్ వెల్లస్లీ వర్సెస్ టిప్పు సుల్తాన్. ఈ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ మరణిస్తాడనమాట. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అతని రాజ్యాన్ని తీసుకోబడతారు. సో మనం ఆన్సర్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఏంటి, మెకాట్లే ఉన్నాడు. సెకండ్ వారెన్ హాస్టింగ్ ఉన్నారు. థర్డ్ కారన్ వాలిస్. ఫోర్త్ వెల్లస్లీ. మెకాట్నీ, వారెన్ హేస్టింగ్, కారన్ వాలిస్, వెల్లస్లీ. మెకాట్లీ, వారెన్ హేస్టింగ్, కారన్ వాలిస్, వెల్లస్లీ. సో 1A 2B 3C 4D ఏ ఆన్సర్. సో మనం ఇంకా దీన్ని బ్రీఫ్గా చదవచ్చు. జూమ్ చేసి చదువుతాం, ఎందుకంటే కనపడడం లేదు మీకు. మొదటిది 3 ఏళ్ళ పోరాటం జరిగినా సరే రిజల్ట్ ఏమీ లేదు, సంధి చేసుకుని దాన్ని జరుపుకున్నారనమాట. రెండవ మైసూర్ యుద్ధం ఏమో మ్యాంగ్లూర్ సంధి ద్వారా దాన్ని ముగిసింది. మూడవ యుద్ధం ఏమో టిప్పు సుల్తాన్ ఓడిపోయి శ్రీరంగపట్నం సంధి జరుగుతుంది. ఇదే యుద్ధంలో అకార్డింగ్ టు దిస్ 50% మైసూర్ రాజ్యంని ముగ్గురికి పంచుకున్నారు. ఎవరు? నిజాము, మరాఠాలు, కారన్ వాలిస్. వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. 3 కోట్ల పరిహారం చెల్లించాలన్నారు. ఎవరికి? టిప్పు సుల్తాన్కి. 4వ యుద్ధంలో నెపోలియన్ టిప్పు సుల్తాన్ భారత్కి ఆహ్వానించాడు. నెపోలియన్ను టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే, నెపోలియన్కి మీరు దయచేసి ఇక్కడ రండి, నా రాజ్యాన్ని కాపాడండి అని ఆహ్వానించాడు. కానీ అతను రాడు. ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి జామన్ షాకు ఆహ్వానం, కానీ వీరు రాలేదు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అంతమై రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అతని రాజ్యం తీసుకోబడ్డది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In 1848, who introduced the doctrine of lapse policy? Which princely state first signed to this policy? 1848 రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు మరియు ఆ విధానానికి మొదట ఏ రాజ్యం సంతకం చేసింది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు, ఆ సిద్ధాంతానికి మొదట ఏ రాజ్యం సంతకం చేసింది, అది ఇంపార్టెంట్. డెల్హౌసీ ప్రవేశపెట్టాడు, సంతకం చేసింది వడయార్. డెల్హౌసీ ప్రవేశపెట్టాడు, సంతకం చేసింది సతారా. వెల్లస్లీ ప్రవేశపెట్టాడు, సంతకం చేసింది నిజామ్స్. వెల్లస్లీ ప్రవేశపెట్టాడు, సంతకం చేసింది వడయార్. సో తెలిసిన వాళ్ళంతా ఆన్సర్ ఇవ్వండి, కమెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. విచ్ ప్రిన్స్లీ స్టేట్స్ నాట్ కాంకర్డ్ అండర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్? ఈ క్రింది వాటిలో ఏది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కింద రాజ్యాలు తీసుకోబడలేదు? ఆప్షన్స్: సతారా, సంబాల్పూర్, ఝాన్సీ, అవధ్. దీంట్లో మళ్ళీ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఆప్షన్స్ ఇవ్వలేదు, తెలుగులో ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఓన్లీ 1 మాత్రమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా యాక్వైర్ చేయలేదు, ఓన్లీ 2 మాత్రం చేయలేదు, ఓన్లీ 3 మాత్రం చేయలేదు, ఓన్లీ 4 మాత్రం చేయలేదు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. సో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. 1848లో డెల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. అసలు దీంట్లో ఎందుకు తీసుకొచ్చారంటే, దత్తపుత్రులకు రాజ్యాన్ని ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు కానీ ఎవరు లేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దత్త తీసుకునేవాళ్ళు, ఒక బాబుని దత్త తీసుకుని ఆ రాజ్యాన్ని స్థాపించుకునేవాళ్ళు. కానీ ఈడేం చేశాడు, ఎవరికైతే దత్తపుత్రుడు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ రాజ్యాన్ని తీసుకునే హక్కులు మీకు లేదు, అది మాకే చెందుతుంది అనేది డెల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దీని మీదుగా ఏ రాజ్యాలు తీసుకోబడ్డారంటే, సతారా ఫస్ట్ 1848లో, సెకండ్ సంబాల్పూర్, థర్డ్ జైత్పూర్, భగత్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ కూడా, నాగపూర్.
ఈ రాజ్యాలన్నీ రాజసంగమ సిద్ధాంతం ద్వారా కాంకర్ చేయబడ్డాయి. ఓకే, ఇంకా మనం ఆన్సర్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ చూడండి, రాజసంగమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? డెల్హౌసీ. కరెక్టే, ఈడంది డెల్హౌసీ. ఫస్ట్ ఏ రాష్ట్రాలు దీన్ని సంతకం చేశాయంటే సతారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజసంగమ సిద్ధాంతాన్ని ఏ రాజ్యాలు జయించలేదు? రాజసంగ సిద్ధాంతం ప్రకారం ఏ రాజ్యం జయించలేదు? సతారా, సంబల్పూర్, ఝాన్సీ, ఈ 3 కూడా చేయబడ్డాయి. అవధ్ మాత్రమే, తెలుగులో కొద్ది తప్పు వచ్చింది, నేను కరెక్ట్ చేస్తాను. అవధ్ మాత్రమే తీసుకోబడలేదు. ఎందుకంటే అవధ్ మాత్రమే రాజసంగ సిద్ధాంతం ద్వారా జయించలేదు, ఈ 3 జయించేశారు. ఓకే, నేను ఈ కరెక్ట్ అని చేసి పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేటప్పుడు అవన్నీ కరెక్ట్ చేసి ఇస్తాను. పీడిఎఫ్లో మన టెలిగ్రామ్ గ్రూప్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ద డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ బ్రిటిష్ గవర్నర్? ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏ బ్రిటిష్ గవర్నర్ అమలు చేశారు? రాబర్ట్ క్లేవ్, వారెన్ హేస్టింగ్, లార్డ్ డెల్హౌసీ, లార్డ్ విలియం బెంటింగ్. ఎవరు ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు? తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. సో ఒకసారి మనము ద్వంద్వ ప్రభుత్వ విధానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఒకసారి గమనిస్తే, మీర్ ఖాసిం కాలంలో ఇతను ఏం చేశాడంటే, అతను క్యాపిటల్ని మ్యాంగ్లూరు నుంచి ముషీరాబాద్కి మారుస్తాడు. బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చి మళ్ళీ మీర్ జాఫర్ని తీసుకొస్తారు. మీర్ జాఫర్ని కింగ్ని చేసుకుంటారు. కానీ మీర్ ఖాసిం ఏం చేస్తాడు? అరే వీళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయాల్సిందే అని మీర్ ఖాసిము, షుజావుద్దౌలా, షా ఆలం వీళ్ళు 3 ఒక కూటంలా ఏర్పడి యుద్ధానికి సిద్ధమవుతారు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు? బాటిల్ ఆఫ్ బ్యాక్సీ జరుగుతుంది. ఎవరి మధ్య? వీళ్ళ 3 వర్సెస్ హెక్టర్ మన్రో. వీళ్ళ 3 వర్సెస్ హెక్టర్ మన్రో జరుగుతుంది. సో వీళ్ళు 3 ఓడిపోతారు. ఓడిపోగా అప్పుడే 1765 నెక్స్ట్ సంవత్సరమే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సంధి అంటారు దీన్ని. అలహాబాద్ సంధి ఏంటంటే డ్యూయల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు దాంట్లో. అదేంటంటే డ్యూయల్ గవర్నమెంట్ ఏంటి? 2 ప్రభుత్వాలు అని అర్థం. దీవానీ హక్కులు, నిజామత్ హక్కులని. దీవానీ అనగా రెవెన్యూ హక్కులు అంటే డబ్బులు. ఈస్ట్ ఇండియా కంపెనీ డబ్బులు వసూలు చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ నవాబులు చేసుకోవాలి. డబ్బు లేనప్పుడు వీళ్ళు ఎలా లా అండ్ ఆర్డర్ చేస్తారు నాకు అసలు అర్థం కాదు. డబ్బులు ఏమో వాళ్ళు తీసుకున్నారు, వ్యవస్థ ఏమో వీళ్ళకి ఇచ్చారు. ఎంతైనా డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటే ఇలాగే ఉంటాయి. ఎట్లయినా సరే బ్రిటిషర్స్కి లాభమే ఇవ్వాలి, అలా చూసుకున్నారు. సో బ్యాటిల్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు జరిగింది? 1764. ఇవన్నీ ఒక రకాల బిట్స్ అనమాట. నేను మీకు ఇవన్నీ చిన్న బిట్స్ చేసి పెద్ద వీడియో చేయడం కన్నా ఒక బిట్ తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అన్నీ కవర్ అవుతున్నాయి. సో మీరు డైలీ చూడొచ్చు వీడియో, మీకు అన్ని చాప్టర్ అంతా కవర్ అవుతాయి. ఈరోజు మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమైందంటే 1772లో బెంగాల్కి కొత్త గవర్నర్ వచ్చారు, వారెన్ హేస్టింగ్. ఇతను ఏం చేశాడు? వచ్చి ఈ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ని తీసేశాడు. ఓకే, లాస్ట్ బెంగాల్ నవాబ్ ఎవరంటే నజముద్దౌలా. ఇది ఆన్సర్. ఓకే, ఎన్ని బిట్స్ కవర్ అయ్యా చూడండి. నేను అడిగింది ఒక క్వశ్చన్, బట్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఈడ ట్రీటీకి ఎవడొస్తారంటే, ఈ ట్రీటీకి రాబర్ట్ క్లేవ్ వస్తాడనమాట. యుద్ధం చేసిందేమో హెక్టర్ మన్రో, కానీ ఇక్కడ ఈ ట్రీటీకి వచ్చేదేమో రాబర్ట్ క్లేవ్ వస్తాడు. ఇక్కడ రాయలేదు, రాబర్ట్ క్లేవ్ వస్తామాట. సో ఆన్సర్ ఇస్ రాబర్ట్ క్లేవ్ అనమాట. సో మీ దగ్గర బుక్స్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు, మీరు అలా చదివి ఉంటారు ఇవన్నీ. విచ్ వార్ ఈజ్ ఆల్సో కాల్డ్ పిండారీస్ వార్? ఏ యుద్ధాన్ని పిండారీల యుద్ధం అని కూడా అంటారు? ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, ఫోర్త్ ఆంగ్లో మరాఠా వార్. ఏ యుద్ధాన్ని పిండారీల యుద్ధం కూడా అంటారు? తెలిసిన వాళ్ళ కమెంట్ ఇవ్వండి. సో మరాఠాల యుద్ధం చూసుకుంటే 3వ మరాఠాల యుద్ధంలో పిండార్ల యుద్ధం అని కూడా అంటారు అని ఉంటుంది పాయింట్. ఎందుకంటే ఈ యుద్ధంలో పిండారుల్ని అంతం చేయాలని బ్రిటిష్ వారు అనుకున్నారు అనమాట. సో అందుకోసం ఈ 3వ మరాఠా యుద్ధాన్ని, ఆంగ్లో మరాఠా వార్ యుద్ధాన్ని
పిండాల యుద్ధం అని కూడా అంటారు. మొదటిది అసలు మనం దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చదువుకుందాం ఒకటేసారి. మొదటి ఆంగ్లో మరాఠా వారు పీష్వా మాధారావు 2 వర్సెస్ వారెన్ హేస్టింగ్. 7 సంవత్సరాల తర్వాత సాల్భే సంధి జరిగిందనమాట. రెండవది పీష్వా బాజీరావు 2 వర్సెస్ వెల్లస్లీ. ఇక్కడ మరాఠాలు ఓడిపోయారు. మూడవదేమో లార్డ్ హేస్టింగ్స్ వర్సెస్ మరాఠా బాజీరావు 2. మొత్తం సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. అప్పుడు సతారా చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి రాణా ప్రతాప్ సింగ్ రాజుగా అంటే శివాజీ వారసుడు ఏర్పాటు చేశారనమాట. 1818లో బాంబే కేంద్రంగా మరాఠాలను రాజ్యాలను కలిపి బాంబే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారనమాట. బాజీరావు 2ని పెన్షనర్గా చేస్తూ తాన్పూర్కి చిత్తూరుకి పంపించారనమాట. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. థర్డ్ పానిపత్ ఇన్ 1761 హెల్డ్ బిట్వీన్. 1761లో మూడో పానిపత్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఇదే క్వశ్చన్. మరాఠా వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, మైసూర్ వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, సిఖ్ వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, ఆంగ్లో వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి. మూడో పానిపత్ యుద్ధం 1761లో ఎవరి మధ్య జరిగింది? మరాఠా వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, మైసూర్ వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, సిక్ వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి, ఆంగ్లో వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి. ఎవరో తెలిసిన వాళ్ళంతా కామెంట్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్లో వస్తే మూడో పానిపత్ యుద్ధం మనం ఒకసారి చదువుకుంటే మరాఠా వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి 1761 జరిగింది. జాట్ రాజు సూరజ్మల్ గెరిల్లా యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు, కానీ వీరు పాటించలేదు. జాట్ రాజు సూరజ్మల్ ఏం చేశారంటే గెరిల్లా యుద్ధం చేయండి అని చెప్పాడు, కానీ చేయలేదు ఎవరు. అందుకోసమే సూరజ్మల్ను ఇంకో పేరుతో పిలుస్తారు, ప్లేటో ఆఫ్ జాట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. మరాఠా సైన్యానికి నాయకులు ఎవరంటే విశ్వాసరావు అండ్ సదాశివరావు. పీష్వా కుమారుడు ఇతను పీష్వా సోదరుడు అంటే తమ్ముడు. వీళ్ళిద్దరు 2 ముత్యాల లాంటి వారు. 27 మంది మొహర్లు, భోన్స్లే వంశం, సింధియా వంశం, హోల్కర్ వంశం, గైక్వాడ్ వంశం. వీళ్ళంతా 27 మంది. ఈ 4 వంశాలకు సంబంధించి 27 మంది సర్దార్లాగా ఉండేవాళ్ళు. ఆ సర్దార్లు 27 సర్దార్లు. వెండి రాగి నాణ్యాలని లెక్క పెట్టడం కష్టం, అంటే వీళ్ళని సైనికులతో పోల్చారనమాట. 1761లో ఈ యుద్ధంలో వీళ్ళిద్దరు చనిపోతారు. చనిపోవడంతో నానా సాహెబ్ కూడా చనిపోతాడు. ఈ యుద్ధం ద్వారా ఆంగ్లేయులు లబ్ధి పొందారనమాట, మన వాళ్ళు ఏం లబ్ధి పొందలేదు. సో ఆన్సర్ ఏంటి? మూడవ మరాఠా మరియు అహ్మద్ షా అబ్దాలి. మిజిల్ అంటే ఏంటి? స్మాల్ ఇండిపెండెంట్ పంజాబీ స్టేట్స్, స్మాల్ ఫ్యాక్టరీస్ ఆఫ్ బ్రిటిషర్స్, స్మాల్ షిప్యార్డ్స్ ఆఫ్ పోర్చుగీస్, పంజాబీస్ టెంపుల్స్. 1 స్వతంత్ర పంజాబీ రాష్ట్రాలు, బ్రిటిషర్ల చిన్న కర్మాగారాలు, పోర్చుగీస్ యొక్క చిన్న ఓడరేవు, పంజాబీల యొక్క దేవాలయాలు. ఏది మిజిల్ అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అసలు పంజాబ్లో చిన్న చిన్న రాజ్యాలన్నీ మిజిల్ అంటారు అనమాట. అవి 12 ఉంటాయి, దాన్ని మిజిల్ అంటారు అనమాట. అప్పట్లో మిజిల్ పాలకుదారిని మిజిల్దార్ అంటారు. మిజిల్ని పాలించే వాళ్ళని మిజిల్దార్ అంటారు. సుకర్ చకియా అనే అప్పట్లో ఒక మిజిల్ ఉండేది, ఇది ఒక ప్రధాన మిజిల్. మహారాజా రంజిత్ సింగ్ దీనికి మిజిల్దార్. మహారాజా రంజిత్ సింగ్ దీనికి మిజిల్దార్ అనమాట. 12 మిజిల్ను ఆక్రమించి మహారాజా అనే బిరుదు తీసుకున్నారు ఆయన. మహారాజా అనే బిరుదు రావాలంటే 12 మిజిల్ని ఆక్రమించాలంట. ఇతని యొక్క రాజధాని లాహోర్. స్వర్ణ దేవాలయానికి గోల్డెన్ ప్లేటింగ్ చేయించాడు ఇతను, మహారాజా రంజిత్ సింగ్. ఆంగ్లేయుల తర్వాత బలమైన వాడు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవాడు. బ్రిటిష్ వారి కాలంలో సత్సంబంధాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళతో ఇతనికి మంచి సంబంధాలు ఉండేవి. రంజిత్ సింగ్ మరణానంతరం దిలీప్ సింగ్ కుమారుడు పాలన వచ్చిందనమాట. కుమారుడు మైనర్ కావడంతో తల్లి రాణి జిందాన్ ఆమె రాజ్యాన్ని చేసిందనమాట, కొడుకు మైనర్ కాబట్టి. సో ఆన్సర్ ఇట్ స్వతంత్ర పంజాబీ రాష్ట్రాలు అనమాట. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హూ ఇంట్రడ్యూస్ ద సబ్సిడరీ అలియాన్స్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ సైన్ టు దిస్ అగ్రిమెంట్? సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు మరియు ఈ ఒప్పందానికి సంతకం చేసే మొదటి రాజు ఎవరు? ప్రవేశపెట్టింది
ముందు మనం ఎవరో తెలిస్తే దీంట్లో నుంచి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. వెలెస్లీ ప్రవేశపెట్టాడా లేకపోతే డెల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకుంటే డెల్హౌసీ ఆల్రెడీ రాజ్య సంఘం సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. సో 3, 4, 2 తప్పు, 1, 2లోనే ఆన్సర్ ఉంది. వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు. సో వెల్లెస్లోంచి ఇంకా సంతకం చేసిన ఎవరనే మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు నిజాం అలా కృష్ణరాజు టూనా. నిజాం అలీ మొట్టమొదటిగా సైన్ చేశాడనమాట. ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే సైన్య సహకార పద్ధతిని వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు. దీన్ని ఆమోదించిన వారికి బ్రిటిష్ ప్రభుత్వం రక్షణ ఇస్తుందన్నమాట. ఇది ఆమోదించిన వాళ్ళకి రక్షణ ఇస్తుంది. ఏ రాజ్యాలు వాళ్ళకి ఆపోజిట్ రాకుండా. రక్షణకు కావాల్సిన సైన్యాన్ని బ్రిటిష్ వారు నిర్వహిస్తారు. ఖర్చు రాజు భరించాలి. చూడండి, సైన్యానికి నిర్వహించాలి బ్రిటిష్ వాళ్ళు, కానీ ఖర్చు రాజు భరించాలి. విదేశాంగ వ్యవహారాలు బ్రిటిష్ వారికి అప్పచెప్పాలి. విదేశ వ్యవహారాలని బ్రిటిష్ వారికి అప్పచెప్పాలి. విదేశీయులను బ్రిటిష్ వారికి అనుమతి లేకుండా అనుమతించకూడదు. విదేశీయులని బ్రిటిష్ వారి అనుమతి లేకుండా వాళ్ళ రాజ్యాన్ని ఎవరు రానియకూడదు అనమాట. వీళ్ళే ఉండాలి. ఇంకా వీటిని నిర్వహించే అధికారి బ్రిటిష్ రెసిడెంట్ ఒకతను ఉంటాడు ఆ రాజ్యంలో. బ్రిటిష్ వాళ్ళు ఒక మనిషిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వారిని రెసిడెంట్ అంటారు. సైన్య సహకార పద్ధతి ఆమోదించిన రాజులు మొట్టమొదటి నిజాం అలీ 1798లో మొట్టమొదటిగా. కృష్ణరాజు రెండో వాడు వడయార్. అవధ్ నవాబు సౌదర్ అలీ మూడో వాడు. సో ఆన్సర్ ఈస్ 1 కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు టిప్పు సుల్తాన్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. టిప్పు సుల్తాన్ సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు? పీపుల్ కాల్డ్ హిమ్ షేరే సుల్తాన్, షేరే మైసూరు. పీపుల్ కాల్డ్ హిమ్ షేరే మైసూర్ అంటారు. హీ ప్రమోట్ ద ఫారెన్ ట్రేడ్. ఇతను విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. హీ సెంట్ ద కమర్షియల్ అంబాసిడర్స్ టు ఫ్రాన్స్, రష్యా, చైనా, బర్మా, ఇరాన్, టర్కీ. ఇతను వాణిజ్య రాయబారుల్ని పంపేవాడు ఈ దేశాలకి, ఫ్రాన్స్, రష్యా, చైనా, బర్మా, ఇరాన్కి. హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ జాకోబిన్ క్లబ్. ఇతను జాకోబిన్ క్లబ్లో మెంబర్ కాదు. ఏది సరైన ప్రకటన కాదు అన్నారు, అంటే రాంగ్ ఏది అని అర్థం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ పెట్టండి. సో ఆన్సర్ ఈస్ ఇతను జాకోబిన్ క్లబ్లో సభ్యుడే. ఫ్రాన్స్లో ఉన్నటువంటి జాకోబిన్ క్లబ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా ఇతను ఆహ్వానించాడు. ఇతను గురించి మనం క్వశ్చన్ చాలా విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు, కానీ ఈ క్వశ్చన్ సరైన ప్రకటన ఏది అని తీసుకొచ్చాను అనమాట. సో అన్ని కవర్ అవుతాయి. సో ఆన్సర్ ఈస్ 4. ఇది తప్పు ఉంది. ఇతను జాకోబిన్ క్లబ్లో సభ్యుడే. టిప్పు సుల్తాన్ గురించి మనం ఒకసారి చదువుకుంటే ఇతను కొత్త క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. తూనికలు కొలతలును ప్రవేశపెట్టాడు. కొత్త నాణాలను ప్రవేశపెట్టాడు. బంగారు నాణం ఇతని బంగారు నాణం పిలిచే పేరు మొహర్. ఆధునిక పరిశ్రమలు ప్రవేశపెట్టాడు. కేరళలో రహదారులు నిర్మాణం చేశాడు. విదేశీ వాణిజ్యానికి ప్రాధాన్యత ప్రధానంగా మైసూరు నుంచి గంధపు చెక్క, కేరళ నుండి స్పైసెస్ అనగా సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేశాడు. అనేక దేశాలకు ద్వంద్వ బృందాలను పంపించాడు ఫర్ బిజినెస్ పర్పస్. ఫ్రాన్స్, రష్యా, టర్కీ, ఇరాన్, బర్మా, చైనా. శృంగేరిలోని శారదాలయానికి విలువైన కానుకలు సమర్పించాడు. హైదర్ అలీ నాణ్యాలపై శివపార్వతుల బొమ్మలు కనిపించేవి. టిప్పు సుల్తాన్ కన్నడ, పర్షియన్ భాషలో పండితుడు. ఫ్రాన్స్లోని జాకోబిన్ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నాడు. ఇది 1789 ఫ్రెంచ్ విప్లవాన్ని తెచ్చింది. ఫ్రెంచ్ విప్లవానికి చిహ్నంగా స్వేచ్ఛ వృక్షాన్ని నాటాడు. మైసూర్ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఒక రాజ్యంగా చేసి వడయార్ రద్దు కృష్ణరాజు 3కి ఇచ్చాడు. బ్రిటిష్ వారు ఇచ్చారనమాట. మైసూర్ ఇతను ఓడించి మైసూర్ చుట్టుపక్కల రాజ్యాలను తీసుకొని కృష్ణరాజు 3కి ఇచ్చారనమాట బ్రిటిష్ వాళ్ళు. సైన్య సహకార పద్ధతి ద్వారా ఈ కృష్ణరాజు సైన్ చేయబడ్డాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం అనమాట. సో ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ వెళ్తే, వెర్ ఈజ్ ద టాంబ్ ఆఫ్ టిప్పు సుల్తాన్? టిప్పు సుల్తాన్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? కోయంబత్తూర్, వయనాడ్, శ్రీరంగపట్నం, ధారాపురం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఈస్ వయనాడ్. ఐ థింక్ వయనాడ్కి ఒకటి ఉంది కదా, మన రాహుల్ గాంధీ అక్కడ నుంచే ఎలక్షన్ నిలబడతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక్క చాప్టర్లోనే మొత్తం కవర్ అవుతుంది.
సో మనకు ఒక చాప్టర్లోనే మొత్తం ఒక వీడియోలోనే మనం ఒక చాప్టర్ బిట్స్ అన్ని కవర్ చేస్తున్నాము. సో మీకు ఒక వీడియో చూసే చాలు మొత్తం చాప్టర్ మొత్తం కవర్ అయిపోద్ది. సో అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కమెంట్ చేయండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీరియస్ పీపుల్ వల్ల దయచేసి షేర్ చేయండి. నేను ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికి మాత్రమే ల్యాప్టాప్ కొన్నాను మననే. సో మీరు నా కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి మన వాళ్ళందరికీ. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మనం వీడియో పెట్టే నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. మన సోషల్ మీడియా లింక్స్ అని టెలిగ్రాము నాకు ఏమైనా మెయిల్ పెట్టాలంటే మెయిల్ పెట్టవచ్చు. టెలిగ్రామ్లో నాకు మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఒక్కొక్కరు 5 మంది షేర్ చేసినా సరే మన ఛానల్ గ్రో అవుతుంది. మీరు ఇంత చేస్తున్నా అంటే మీరు నా కోసం ఒక్క షేర్ చేయలేరా? సో థ్యాంక్ యూ సో మచ్.